today we shall read Mark 13, verse 31. Heaven and earth will pass away, but my words will never pass away. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును కానీ నా మాటలు గతింపవు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహింపరచుకుందాం. మంచిది. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నటువంటి మాటలు నా మాటలు గతింపవు అంటే ఏమి గతించిపోవచ్చు? చూడండి, ఇక్కడ ఆకాశము భూమి అయినా గతించిపోతాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన యొక్క మాటలు సత్యమైనవి కాబట్టి మన జీవితాన్ని బ్రతికిస్తాయి, మన బలపరుస్తాయి, మన రక్షిస్తాయి, కాపాడుతాయి, నెమ్మదిస్తాయి, సమాధానం ఇస్తాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానములు. పిల్లరా, ఈ లోకంలో మానవుల యొక్క మాటలు గతించిపోతాయి. ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడవచ్చు. అవి మన జీవితాలకు కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. కానీ పిల్లరా, దేవుని యొక్క మాటలు మనం బలపరిచి మన జీవితాలను చక్కబెడతాయి. కాబట్టి ఎవరి మాటల మీద మనం లక్ష్యం ఉంచుతున్నాం, ఎవరి మాటలు మనం వింటున్నాం, దేవుని యొక్క మాటలు విన్నట్లయితే ఏనాడు కూడా సిగ్గుపరచబడం, నష్టపోము, శాంతి సమాధానంతో మన జీవితాలు నింపుతారండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చే దేవా, సర్వశక్తి గల దేవా, సర్వోన్నతమైన దేవా, భూమియు ఆకాశంలో గతించిపోతాయి, ఈ లోకం గతించిపోవచ్చు, కానీ మీ మాటలు ఏమాత్రము గతించిపోవు నాయనా. ఉదయకాల సమయంలో మీ వైపు మేము చూస్తున్నాం. ఎందుకంటే మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి. మీ యొక్క వాగ్దానములు ప్రభువా మా జీవితాలని ఆదరిస్తాయి, ఆదుకుంటాయి. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు వీరి మాటలు విని నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాటలు సత్యమైనవి, జీవగలవి. కాబట్టి మీ మాటల్లో మాకు ఆదరణ ఉంది, క్షేమం ఉంది, రక్షణ ఉంది. ప్రభువా, మీ మాటలు మా జీవితాలు నడిపిస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, తెలివినిస్తాయి, కుటుంబాలు కట్టుకునేటువంటి ప్రభువా ఆ గొప్ప కృపనిస్తాయి. ఈ యొక్క సమాధానకరమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి సహాయం ఇచ్చేయమని మీ వైపు చూస్తూ మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Mark 13:31, this verse reminds us of the eternal authority and reliability of the words of Jesus Christ. While everything in the physical world is temporary, nations, systems, achievements, and even the natural order, God's word remains constant and unchanging. Amen.